నమస్కారం. మన మిడిల్ క్లాస్ మహిళా ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చేయబోతున్నాను క్యారెట్ సూప్ అండి. ఆ క్యారెట్ సూప్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేను 10 క్యారెట్స్ తీసుకొని పీల్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అల్లం పీల్ చేయలేదండి. ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఆనియన్, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక చిన్న స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ నెయ్యి. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసేసుకున్నాం. నెయ్యి హీట్ ఎక్కాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను. మిరియాలు, ఆనియన్, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, పెద్ద కష్టమే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా వేరువేరుగా సూప్ తాగడం కూడా చాలా మంచిది. ఇది కొద్దిగా ఆనియన్స్, కొంచెం అల్లం ముక్కలు కొద్దిగా మగ్గితే సరిపోతుందండి, మరీ ఫ్రై అవ్వక్కర్లేదు. క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. క్యారెట్ ముక్కలు పీల్ చేసుకోకపోయినా పర్లేదండి, నేనైతే ఊరికే బాగుంటుంది కదా అని చేశాను. ఇందులో కొద్దిగా సాల్ట్, మీకు రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోండి. వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ముక్కలు మగ్గాయా లేదో చూద్దాము. కొద్దిగా మగ్గాలండి. మగ్గాయండి ముక్కలు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ చక్కగా చల్లారాలి. స్టవ్ ఆపేసుకొని ముక్కలన్నీ పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు పూర్తిగా ముక్కలు చల్లారిపోయాయండి. మనం ఈ బిర్యానీ ఆకు తీసేసుకోవాలి. లేదా దాల్చిన చెక్క కూడా తీసేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. నేను ఈ కప్పుతో 2 కప్పులు వాటర్ను పోసుకుంటూ పేస్ట్ చేసుకున్నాను. దీన్ని మొత్తం నెట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇది చిక్కగా ఉంది కాబట్టి ఇంకొక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవచ్చు. మీరు ముక్కలు అవన్నీ వేయించుకునేటప్పుడు కొంచెం పెద్ద బాండియే పెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం నెట్ చేసి ఇందులో బాగా ఒక 2 గ్లాసులు వాటర్
పోసి మనకి ఎక్కువ వస్తుంది ఇది జ్యూస్ అనేది, సూప్ అనేది. మిక్సీ జార్లో ఉన్న క్యారెట్ పేస్ట్ మొత్తం ఈ విధంగా వాటర్ పోసుకుంటూ నెట్ చేసుకోవాలండి, ఫిల్టర్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఈ విధంగా సూప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఈ బాండీ స్టవ్ మీద పెట్టుకొని ఈ సూప్ మొత్తం మరిగించుకోవాలండి. ఇప్పుడే ఉప్పు సరిపోయిందా లేదని చూసుకోవాలి. నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. మీకు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకోవాలి. సూప్ చూసారా ఎలా పొంగుతుందో. ఇలా బాగా మరగాలండి. ఇంకొక 5 నిమిషాల్లో సూప్ రెడీ అయిపోతుంది. ఇలా మరుగుతుండగా మనం బియ్యం పిండి తీసుకున్నాం కదండి, నేను ఈ విధంగా వాటర్ కలుపుకున్నాను అనమాట, ఇలా పల్చగా. దీన్ని ఇందులో పోసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలా బాగా ఉడికించుకోవాలి. అప్పుడు బాగా చిక్కబడిపోతుందండి. అంటే బియ్యపిండి ఎందుకు వేసాము అంటే కొంచెం గంజి ఫ్లేవర్ వస్తుంది అనమాట. బియ్యపిండి వల్ల చిక్కదనం కూడా వస్తుంది. రెడీ అయిపోయినట్టేనండి. ఇదే విధంగా చేసుకోవచ్చండి. టమాటా సూప్ కానీ, పాలకూర సూప్ కానీ, సొరకాయ సూప్ కానీ, ఏదైనా కానీ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. సింపుల్ ప్రాసెస్ ఇది. కాకపోతే టమాటా సూప్లో ఏంటి అంటే మనం ఇందులో నేను కొంచెం స్టవ్ ఆపేసాక నిమ్మరసం అనేది వేస్తాను. టమాటా సూప్లో నిమ్మరసం అనేది వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు కొంచెం పుల్లగానే ఉంటాయి కాబట్టి. ఇంకా సొరకాయ సూప్లో, తర్వాత పాలకూర సూప్లో ఇందులో మాత్రం నిమ్మరసం అనేది వేసుకోవాలి. మొత్తం అంతా ఎండ్ అయిపోయాక. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి, లేకపోతే ఇంకా చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 చెక్క నిమ్మరసం వేస్తున్నాను. మీకు తెలుసు కదా క్యారెట్లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, ఎంత మంచి ఫుడ్ అనేది. కాబట్టి సూప్ ద్వారా తీసుకోవడం వల్ల ఎంతో బాగుంటుందండి హెల్త్ అనేది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అయిపోయిందండి, రెడీ అయిపోయింది సూపు. చాలా టేస్టీ అండ్ హెల్తీ సూప్ రెడీ అయిపోయింది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.